వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 6th క్లాస్కి సంబంధించి జామెట్రీకి మనం కొన్ని క్వశ్చన్స్ చేసామండి. ఇప్పుడు కొన్ని మిగతా క్వశ్చన్స్ కూడా చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 అండి. 2 లైన్స్ ఏబి అండ్ సిడి ఇంటర్సెక్ట్ ఎట్ ఓ యాంగిల్ ఏఓసి 60 degrees అండి. దెన్ బీఓడి ఈజ్ ఈక్వల్ టు అంటే యాంగిల్ బీఓడి ఎంత అవుతుందని అడిగాడండి. అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు యాంగిల్ బీఓడి అండి. అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన కాడ ఓ అయితే మనకి యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు యాంగిల్ బీఓడి. కాబట్టి మనకి ఇక్కడ 60 degrees ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 60 degrees ఉంటుంది. కాబట్టి మనకి ఆప్షన్లో యాంగిల్ బీఓడి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అండి. అలాగే 17th క్వశ్చన్ అండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఇస్ టు యాంగిల్ బి ఇస్ టు యాంగిల్ సి అండి. రేషియో ఇచ్చాడు 2:3:5 అండి. ద లార్జెస్ట్ యాంగిల్ అడిగాడు. అంటే మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో 180 degrees అండి. అంటే మొత్తం టోటల్ ఎంత వస్తాయంటే మనకి 2 + 3 + 5 అండి. అంటే ఇది 10 అవుతుంది. అంటే ఒక్కొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏ అంటే ఇక్కడ 2/10 × 180 అండి. కాబట్టి యాంగిల్ ఏ అండి ఇది. అలాగే మనం ప్రతి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లార్జెస్ట్ యాంగిల్ ఏదనేది మనం చూద్దాం. ఇక్కడ 10 దీంట్లో 18 టైమ్స్ పోతుందండి. కాబట్టి 2 × 18 36 అవుతుంది. అలాగే యాంగిల్ బి అంటే మనకి 3 కాబట్టి 3 మొత్తం టోటల్ ఎంత అంటే 10 × 180 degrees కాబట్టి ఇది మనకి 18 అండి. ఇది 54 అవుతుందండి. అలాగే యాంగిల్ సి ఏమవుతుందంటే 5/10 × 180 అండి. ఇది 18 టైమ్స్ అయితే మనకి ఇది 70 degrees అవుతుంది. కాబట్టి మనకి లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుందంటే దీంట్లో 36 degrees 54 70 degrees అండి. కాబట్టి మనకి ఇక్కడ లార్జెస్ట్ యాంగిల్ అంటే 70 degrees అవుతుంది. అలాగే 18th క్వశ్చన్ అండి. ఎన్ యాంగిల్ ఈజ్ 30 degrees లెస్ దెన్ ద సప్లిమెంట్ అన్నాడు. ఫైండ్ ద యాంగిల్ అండి. అంటే దాని యాంగిల్ ఈజ్ అంటే యాంగిల్ ఎక్స్ అనుకుంటే మనం లెస్ దెన్ ఇట్స్ సప్లిమెంట్ అన్నాడు. అంటే సప్లిమెంట్ అంటే మనం ఏం రాస్తాం అంటే 180 - x అండి. లెస్ దెన్ అంటే 30 తీసేస్తే మనకి మనం ఫైండ్ అవుట్ చేయవలసిన యాంగిల్ వస్తుంది. ఎన్ యాంగిల్ ఈజ్ 30 లెస్ దెన్ ఇట్ సప్లిమెంట్ అన్నాడు. సప్లిమెంట్ అంటే మనం ఏం రాస్తామంటే ఒక యాంగిల్ ఎక్స్ అయితే ఇంకొక యాంగిల్ 180 - x అవుతుందండి. కాబట్టి దాంట్లోంచి మనం 30 తీసేస్తే మనకి మీ యాంగిల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 180 - x - 30 అండి. అంటే ఏమవుతుందంటే 150 - x. ఇక్కడ ఈ ఎక్స్ని యువతలు తీసుకొచ్చేస్తే 2x = 150. అంటే x ఏమవుతుందంటే 150/2 అవుతుంది. అంటే 75 degrees అండి. x మనకి 75 degrees. అలాగే 19th క్వశ్చన్ అండి. ఎన్ యాంగిల్ విచ్ ఈజ్ 20 more than ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు. అంటే ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే మనకి కాంప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుందంటే 90 - x అవుతుందండి. అంటే 90 - x మోర్ దెన్ అన్నాడు కాబట్టి మనం ప్లస్ రాస్తాం. ఇక్కడ లెస్ దెన్ అన్నాడు కాబట్టి మైనస్ వేస్తాం. ఇక్కడ మోర్ దెన్ అంటే ఇక్కడ 20 more than అన్నాడు కాబట్టి యాడ్ చేస్తామండి. దాని నుంచి మనం అంటే ఇక్కడ 110 అవుతుంది. ఇక్కడ 2x అవుతుందండి. ఎక్స్ని ఇవతలు తీసుకొచ్చేస్తే దాని నుంచి x = 110/2 అండి. అంటే ఎంత అవుతుందంటే 55 degrees అవుతుంది. మనకు ఆప్షన్లో 55 degrees. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 అండి. ద యాంగిల్ విచ్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ట్వైస్ ఇఫ్ దట్ దెన్ ద యాంగిల్ ఈజ్ అన్నాడండి. అంటే ద యాంగిల్ ఎక్స్ అనుకుంటే ట్వైస్ అన్నాడు కాబట్టి 2x అవుతుందండి. కాంప్లిమెంట్ అంటే మనం 90 - x రాస్తామండి. కాబట్టి 2x = అంటే ఇక్కడ ఏమవుతుందంటే 90 = 3x అవుతుంది. దాని నుంచి మనకి x ఏమవుతుందంటే 90/3 అండి. అంటే ఎంత అవుతుందంటే 30 degrees అవుతుంది. x ఇది మన ఆప్షన్లో 1 అండి. అలాగే
21 అండి, హాఫ్ ఆఫ్ ద సప్లిమెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ దట్ యాంగిల్ దెన్ ద యాంగిల్ ఈజ్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ద సప్లిమెంట్ అంటే 180 మైనస్ ఎక్స్ అండి, ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అంటే 90 మైనస్ ఎక్స్ అండి. అంటే ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే దాని సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ అంటే 180 మైనస్ ఎక్స్, కాంప్లిమెంట్ అంటే 90 మైనస్ ఎక్స్. దాని నుంచి మనకి 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 180 మైనస్ 2x అండి. అంటే ఈ ఎక్స్ని ఇక్కడ యువతలు తీసుకొచ్చేస్తే 2x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 180 అండి. అంటే ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అవుతుంది. దానికి మనకి ఆప్షన్లో 1 అండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి, ద కాంప్లిమెంట్ యాంగిల్స్ ఇన్ ద రేషియో 4:1 దెన్ ద యాంగిల్స్ ఆర్, అంటే ద కాంప్లిమెంట్ యాంగిల్స్ ఆ రేషియో ఇచ్చాడండి. అంటే ఆ రేషియో యాంగిల్ ఎక్స్ అయితే మనకి కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటే 4x రేషియో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 4x ఎక్స్ అండి. ఆ యాంగిల్స్ ఇన్ ద కాంప్లిమెంట్ యాంగిల్స్ అంటే మనకి మామూలుగా అయితే 90 అండి. అంటే 4x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 అవుతుందండి. ఇక్కడ దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు మనకి 90/5, ఇక్కడ ఎంత అవుతుందంటే 18 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి 4x అంటే 4 × 18 అంటే ఇది 72 అండి. ఎక్స్ అంటే 18 డిగ్రీస్. అంటే మనకి యాంగిల్స్ ఏమవుతాయంటే రెండు యాంగిల్స్ కలిపితే మనకి 190 డిగ్రీస్ రావాలి. కాబట్టి రేషియో ఎంత ఇచ్చాడంటే 4 ఎక్స్ అంటే 18 డిగ్రీస్ అండి. అంటే 18 × 4 ఏమవుతుందంటే 72. అలాగే ఇంకొక యాంగిల్ ఏమవుతుందంటే 18 అవుతుంది. కాబట్టి మన ఆప్షన్లో 1 అండి. అలాగే ఎన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు. అంటే ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే కాంప్లిమెంట్కి ఈక్వల్ అంటున్నాడు కాబట్టి అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 45 అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్లో 2 కరెక్ట్ అండి. ద యాంగిల్ ఆఫ్ 89 డిగ్రీస్ ఈక్వల్ టు అంటే ఎక్యూట్ అవుతుందా, అబ్ట్యూజ్ అవుతుందా, రైట్ అవుతుందా, రిఫ్లెక్స్ అవుతుందా. అంటే మనకి బిలో 90 ఉంటే మన దాని ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. కాబట్టి మన ఆప్షన్లో ఎక్యూట్ యాంగిల్ అండి. అలాగే 25 అండి, ద సప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ 82 అన్నాడు. అంటే సప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అంటే 180 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ అంటే ఏమవుతుందంటే 2x ఈజ్ ఈక్వల్ టు 180, దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 82 అన్నాడండి. సప్లిమెంట్ యాంగిల్ ఎంత ఇచ్చాడంటే మనకి 82 డిగ్రీస్ ఇచ్చాడు. కాబట్టి 82 ఇచ్చాడు. దాని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 మైనస్ 82 అండి. ఇక్కడ మనకి 10లోంచి 2 తీస్తే 8, అలాగే 7లోంచి 98 డిగ్రీస్ అండి. అలాగే 26 అండి, ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:1. స్మాలెస్ట్ యాంగిల్ అడిగాడు. ఇందాక మళ్ళీ మనం 2x ఎక్స్ అనుకుంటే 2x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి 90 అవుతుంది. ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90/3 అంటే ఎంత అవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుందండి. ఇక్కడ మనకి 30 డిగ్రీస్. అలాగే 27 అండి, ద యాంగిల్ ఈజ్ 1/5 ఆఫ్ సప్లిమెంట్ దెన్ ద యాంగిల్ ఈజ్ అన్నాడు. అంటే ద యాంగిల్ ఈజ్ 1/5 ఆఫ్ సప్లిమెంట్ అంటే 180 మైనస్ ఎక్స్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. ఇక్కడ 6x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180/6 అండి. దాని నుంచి 30 డిగ్రీస్ వస్తుంది. ఇది ఆప్షన్లో 4 అండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి, ద గివెన్ ఫిగర్ a ఈజ్ ఈక్వల్ టు b
అండ్ సి ఈజ్ 60 degrees, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇది అంటే మొత్తం స్ట్రైట్ యాంగిల్లో మనం మొత్తం యాంగిల్ ఏమవుతాయంటే ఏబిసి 180 degrees అవుతాయండి. ఇక్కడ సి అనే యాంగిల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. మనకి సి అనే యాంగిల్ ఇచ్చాడు, ఏ ప్లస్ బి అని అడిగాడు. అంటే ఇక్కడ 60 degrees అయితే ఏమవుతుందంటే 180 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60 అండి. అంటే ఎంత అవుతుందంటే 120 degrees. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 120 అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 60 degrees. ఏ ప్లస్ బి అన్నాడు, ఏ ప్లస్ బి ఆల్రెడీ మనకి 120 degrees వచ్చిందండి. ఇక్కడ మన ఆప్షన్లో 120 degrees. అలాగే 29 అండి. ఇన్ ద గివెన్ ఫిగర్ సిఓడి ఈజ్ అంటే మామూలుగా అయితే మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీని మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇన్ ద ఫిగర్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి అంటే ఈక్వల్ వస్తాయి కాబట్టి సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 110 degrees అండి. 30 అండి. ఇన్ ద ఫిగర్ ఏఓసి ప్లస్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఇక్కడ మనకి సిఓడి అడిగాడు. ఇది దీనికి మళ్ళీ రండి అంటే మనకి యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ ఇక్కడ బి అయితే మనకి యాంగిల్ బిఓడి అండి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దాని నుంచి మనకి సిఓడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓడి ఏమన్నాడంటే 70 degrees ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. అంటే యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 మైనస్ 70 degrees అంటే ఎంత అవుతుందంటే 110 degrees అండి. కాబట్టి మనకి సిఓడి అంటే 110 degrees. ఇన్ ద ఫిగర్ పెయిర్ ఆఫ్ వెర్టికల్ యాంగిల్స్ అన్నాడు. పెయిర్ ఆఫ్ వెర్టికల్ యాంగిల్స్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. అలాగే పెయిర్ ఆఫ్ వెర్టికల్ యాంగిల్స్ అంటే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆపోజిట్ యాంగిల్స్ వెర్టికల్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి 103, 24 ఇక్కడ మన ఆప్షన్లో 103, 24 ఉన్నవి వెర్టికల్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 1:2:3 దెన్ కాంప్లిమెంట్ ఆఫ్ బిగ్గెస్ట్ యాంగిల్ అన్నాడు. అంటే మనకి ఈ ట్రయాంగిల్లో మనకి 1:2:3 రేషియో అంటే మనకి ట్రయాంగిల్ 180 degrees కాబట్టి ఇక్కడ మొత్తం 6 కాబట్టి 1/6 ఇంటూ యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 degrees అండి. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇది 30 degrees వస్తుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 2/6 ఇంటూ 180 కాబట్టి ఇది ఇక్కడ 30 degrees అంటే 60 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 3/6 ఇంటూ 180 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుందండి. కాబట్టి ఇక్కడ 90 degrees. ఇది మనకి ఐఐటి ఫౌండేషన్లో జామెట్రీకి సంబంధించి 6th క్లాస్లో ఉన్న క్వశ్చన్స్ అండి. అలాగే మిగతా క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.